గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాం. అసలు ఐఆర్ అంటే తెలుసా మీకు? ఐఆర్‌కి, ఫిట్‌మెంట్‌కి తేడా ఏంది? సో, మీ అందరికీ తెలిసుండొచ్చు. కాకపోతే కొంచెం డీటెయిలింగ్‌గా చూద్దాం. అసలు మనం పీఆర్‌సీ గురించి ఎప్పుడైనా చదువుతున్నప్పుడు అసలు ఐఆర్ గాని, ఫిట్‌మెంట్ గాని అసలు ఎలా ఇంపాక్ట్ అవుతుంది మన సాలరీ మీద తెలుసుకోవడం మంచిది. సో, ఆ నాలెడ్జ్ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, ఐఆర్ అంటే ఏం లేదండి. మనకున్న బేసిక్ పైన అంటే మనకు పీఆర్‌సీ డిలే అయితే ఆడికిచ్చే అమౌంట్ అన్నమాట. సో, ఇక అడ్వాన్స్ రిలీజ్ అన్నమాట. అంటే ముందరకిచ్చేది. ఐఆర్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఏం లేదు. బేసిక్ పే ఇంటూ ఒక పర్సెంటేజ్. సో, ప్రెజెంట్ ఐఆర్ మనకు 5%. సో, అది అలా రన్ అవుతా ఉందన్నమాట. సో, మన బేసిక్ పే 30,000 అనుకుందాం. సో, గవర్నమెంట్ ఒకవేళ ఐఆర్ 20% ఇచ్చుంది అంటే, మన బేసిక్ పైన 30,000 అంటే మనకు 6,000 ఎక్స్‌ట్రా సాలరీ వస్తుందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే బేసిక్ పెరగదు. బేసిక్ పైన ఒక డీఏ అయితే ఎట్లా బేసిక్ పైన కాలిక్యులేట్ అవుతుందో, అట్లా అడిషనల్‌గా ఇచ్చేది మాత్రమే ఐఆర్ అన్నమాట. ఇంక ఫిట్‌బిట్ అంటే ఏందంటే, ఇక్కడ కంప్లీట్‌గా మనకు బేసికే మారిపోతుంది. అంటే ఓల్డ్ బేసిక్ పైన మనకొచ్చేదే ఫిట్‌మెంట్ అన్నమాట. పీఆర్‌సీ సమయంలో బేసిక్ పేని శాశ్వతంగా పెంచుతారు. ఇది పర్మనెంట్ ఇంక్రీజ్. కొత్త పే స్కేల్‌లో మెర్జ్ అవుతుంది. సో, దానిపైన ఇంక్రిమెంట్ డీఏ పెన్షన్ వస్తాయన్నమాట అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 30,000 బేసిక్ ఉందనుకుందాం. ఫిట్‌మెంట్ 30% వస్తే, ఆ 30,000 పైన 30% అంటే 39,000 బేసిక్ అవుతుంది. అప్పుడొచ్చే హెచ్ఆర్ఏ గాని, డీఏ గాని అన్నీ పెరుగుతాయన్నమాట. సో, మెయిన్ డిఫరెన్స్ ఏంది? ఐఆర్ అంటే టెంపరరీ రిలీఫ్. ఫిట్‌మెంట్ అంటే పర్మనెంట్ రిలీఫ్. ఐఆర్ పీఆర్‌సీ ముందు ఇస్తారు. ఫిట్‌మెంట్ పీఆర్‌సీ సమయంలో ఇస్తారు. ఐఆర్ అనేది సెపరేట్ అమౌంట్‌గా వస్తుంది. ఫిట్‌మెంట్ అనేది బేసిక్ పైన వస్తుంది. ఐఆర్ అనేది తర్వాత పీఆర్‌సీ అప్పుడు అడ్జస్ట్ చేస్తారు. ఫిట్‌మెంట్ అనేది ఫ్యూచర్ సాలరీ బేస్ అవుతుంది. ఐఆర్ అనేది పెన్షన్ బేస్ కాదు. ఫిట్‌మెంట్ అనేది పెన్షన్ బేస్ అవుతుందన్నమాట. సో, గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో, మంచిగా చూసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఏందంటే, బేసిక్ 30,000 ఐఆర్ ఆల్రెడీ 20% ఉంది. సో, ఐఆర్ 6,000 అయినప్పుడు 36,000 సాలరీ అయింది గదా! ఫిట్‌మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళా 6,000ని వదిలేస్తారన్నమాట. బ్యాక్ టు 30,000 అక్కడ 30,000 మీద 30% అంటే 39,000 అంటే ఏదైతే మన ఐఆర్ ఉందో అది అడ్జస్ట్ అవుతుంది. సో, అందరికీ తెలిసిన విషయం అయ్యుండొచ్చు కానీ, ఇన్ ప్రాక్టికల్‌గా ఎలా జరుగుతుందో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలుస్తుంది. దీని ఫ్లో చార్ట్ ప్రకారం చూసుకుంటే సింపుల్. స్టెప్ 1 ఓల్డ్ బేసిక్ ఉండే గవర్నమెంట్ పీఆర్‌సీ రిలీజ్ అవుతుందని ఐఆర్ ఇచ్చింది. సో, పీఆర్‌సీ ఫైనలైజ్ అయింది. ఫిట్‌మెంట్ వచ్చింది. సో, దాంట్లో ఐఆర్‌ని మర్జ్ చేయడం అంటే అడ్జస్ట్ చేస్తారు మెయిన్‌గా. అంటే అడిషనల్ కాదు. ఉన్న ఐఆర్‌ని బట్టి మనకు పీఆర్‌సీ పర్సెంటేజ్ డిసైడ్ అవుతుంది. న్యూ బేసిక్, రివైజ్ బేసిక్ స్టార్ట్ అవుతుంది. సో, ఇదండి మనకు తెలుసుకోవాల్సిన విషయాలు. చిన్న చిన్న లాజిక్సే, చిన్న చిన్న టాపిక్సే అందరూ తెలుసుకోవాలి. సో, ఈ వీడియో అనేది అందరికీ ఎంప్లాయీస్‌కి గానీ, వాళ్ళ ఫ్యామిలీస్‌కి గూడా తెలవాలి గాబట్టి షేర్ చేయండి. మరింత నాలెడ్జ్ కోసం, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ అప్రిషియేట్ మై వర్క్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.